వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. నల్గొండ జిల్లా పెద్ద ఆడిచర్లపల్లి మండలం వద్దిపట్ల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలునాయక్ ఆయన మాట్లాడుతూ అంటరాని తరాన్ని నిర్మూలించి 100 సంవత్సరాలు కావాల్సిన బలాలను ముందుగానే అంచనా వేసి రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛ ఉన్నామని, వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ సభ్యుల వరకు ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే అమలవుతుందని, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య దేశం ఏ విధంగా ఉన్నదంటే ఎవరైనా ఊహిస్తే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఊహిస్తాం కానీ 100 సంవత్సరాల ముందు జరగబోయేటువంటి విషయాలను గ్రహించి భారత రాజ్యాంగాన్ని ఆ రోజు నిర్మాణం చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ ప్రతి గ్రామంలో చాలా మంది అనుకుంటారు అంబేద్కర్ గారంటే ఏ ఒక్క జాతికో ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. అంబేద్కర్ గారంటే ఈ దేశం యొక్క సంపాదన. అంబేద్కర్ మన అందరి యొక్క నాయకుడు. ఈ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి గొప్ప మేధావిగా ప్రపంచ మేధావిగా మెలిగినెత్తి మన రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి గొప్ప మేధావి ఇవాళ మన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అందుకని ఇవాళ కుల మతాల జాతులకు అతీతంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా అంబేద్కర్ గారిని గౌరవించవలసిందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఏదైతే ఇవాళ మన అనేకమైన సమస్యలు భారతదేశంలో కొన్ని కుట్రలు పడతా ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాజ్యాంగాన్ని ఒక పక్కతో తప్పించి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూనే మనం అంతా రక్షించబడతాం. భారత రాజ్యాంగాన్ని కొన్ని కుట్రల ద్వారా మరి కొన్ని ప్రభుత్వాలు కొన్ని పార్టీలు కావాలని మరి ఒక రాజ్యాంగం యొక్క వాదాన్ని అదేవిధంగా అంబేద్కర్ వాదాన్ని పక్కన తీసుకోవాలని ఆలోచన చేస్తాము. అందుకని ఇవాళ మేము కూడా ఇవాళ మా పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ ఒకటే